ఎన్నికల్లో అధికార విపక్ష కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. సిపిఎం కంచుకోట అయిన ధర్మదాం నుంచి విజయన్ మరొకసారి బరిలోకి దిగుతూ ఉండగా ఈసారి విజయన్ ను ఢీకొట్టేందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బలమైన అభ్యర్థులను దింపాయి. ఈ నేపథ్యంలో ధర్మదాం నియోజకవర్గంలో విజయన్ గెలుపు ఈసారి అంత సులువు కాదా? కాంగ్రెస్ బీజేపీలలో ఎవరో ఒకరు మ్యాజిక్ చేసినా ఆశ్చర్యపోవనవసరం లేదా అనేటటువంటి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన కూటముల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఒక్క మాటలో చెప్పాలంటే కేరళ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. కేరళ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వేసే ఎత్తుగడలు అన్నీ ఇన్నీ కావు. సిపిఎంకు కంచుకోట అయిన ధర్మదాం నియోజకవర్గం నుంచి పినరయి విజయన్ మరోసారి పోటీ చేస్తున్నారు. ధర్మదాం నుంచి విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని విజయన్ ధీమాతో ఉన్నారు. అయితే విజయన్కు పోటీగా ధర్మదాం నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ బలమైన అభ్యర్థులను దింపి ఆయనకు సవాల్ విసురుతున్నాయి. విజయన్కు గట్టి పోటీ ఇచ్చేందుకు కాంగ్రెస్ బీజేపీలు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. విజయన్ స్వస్థలం కన్నూరు జిల్లాలోని ధర్మదాం నియోజకవర్గంలో ఉన్న పినరై. ఈ గ్రామానికి కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. కేరళలో వామపక్ష రాజకీయ మూలాలకు పినరయి చిహ్నంగా మారింది. 1939లో ఈఎంఎస్ నంబుద్రిపాద్, పి కృష్ణపిల్లై, కె దామోదరన్, ఎన్సి శేఖర్ వంటి దిగ్గజ నాయకులు పినరై గ్రామంలో సమావేశమై రాష్ట్రంలో కమ్యూనిస్టు పార్టీని బలోపేతం చేసేందుకు అప్పట్లోనే పునాది వేశారు. ఈ ఉద్యమం కేరళ రాష్ట్ర సామాజిక రాజకీయ స్వరూపాన్నే మార్చేసింది. సిపిఎంలో అత్యంత ప్రభావవంతమైన నేతల్లో విజయన్ ఒకరు. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ను వరుస విజయాల వైపు మళ్లించి కేరళ రాజకీయాల్లో దీర్ఘకాల సాంప్రదాయానికి తెరదించారు పినరయి విజయన్. కేరళలో సిపిఎం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో మరోసారి ప్రజల మద్దతును కోరుతూ ధర్మదాం నియోజకవర్గం నుంచి విజయన్ ఎన్నికల బరిలోకి దిగారు. సిపిఎంలో తిరుగులేని నాయకుడిగా విజయన్కు మంచి పేరుంది. దేశంలో ప్రస్తుతం సిపిఎం తరపున ఉన్న ఏకైక ముఖ్యమంత్రి కూడా పినరయి విజయనే. కేరళలో ఈసారి ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. ధర్మదాం నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తున్న విజయన్ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ బీజేపీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలపడంతో ఈసారి ధర్మదాంలో విజయన్ గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుందా, లేక అంతటి పోటీలోనూ విజయం సాధించి తన సత్తా చాటుతారా అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధర్మదాం దీర్ఘకాలంగా వామపక్షాల కంచుకోటగా ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో విజయన్పై విజయం సాధించేందుకు బీజేపీ, కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ధర్మదాం నుంచి యువనేత అబ్దుల్ రషీద్ను కాంగ్రెస్ బరిలో నిలపగా పార్టీ కార్యదర్శి కె రంజిత్ను బీజేపీ పోటీలో నిలబెట్టింది. 2010లో నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ధర్మదాం నిలకడగా సిపిఎం పక్షాన నిలుస్తోంది. ధర్మదాంను 2011లో కె నారాయణన్, 2016, 2021లో విజయన్ ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సి రఘునాథన్పై 50,000 ఓట్ల మెజార్టీతో విజయన్ గెలుపొందారు. విజయన్కు 51.60%, బీజేపీ అభ్యర్థి సికే పద్మనాభన్కు 9.13% ఓట్లు వచ్చాయి. 5 ఏళ్లలో విజయన్ నాయకత్వంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నియోజకవర్గంలో వచ్చిన మార్పులను బట్టి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అధిక మెజార్టీతో సీటు నిలబెట్టుకుంటామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈసారి విజయన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీలు సర్వశక్తులు ఒడ్డుతుండడంతో ధర్మదాం నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కేరళ అసెంబ్లీ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తూ ఉన్నాయి. ఈసారి కూడా విజయన్ ధర్మదాం నుంచి బరిలోకి దిగుతూ ఉండడంతో ఆయన్ను ఓడించేందుకు కాంగ్రెస్ బీజేపీలు బలమైన అభ్యర్థులను పోటీగా దింపాయి. దీర్ఘకాలంగా వామపక్షాల కంచుకోట అయిన ధర్మదాంలో ఈసారి విజయం ఎవరికి దక్కుతుందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.